నమస్కారం. ఈరోజు మనం మన జీవితం గురించి, మన కుటుంబం గురించి, మన పిల్లల భవిష్యత్తు గురించి ఒక చాలా ముఖ్యమైన విషయం మాట్లాడుకుందాం. ప్రతిరోజు మనం ఎందుకు కష్టపడతాం? ఎండనక, వాననక, పగలనక, రాత్రనక ఎందుకు ఇంతలా శ్రమిస్తాం? మన పిల్లల ముఖంలో ఒక చిరునవ్వు చూట్టానికి, మన కుటుంబం సంతోషంగా, సురక్షితంగా ఉండాలని, వాళ్ల కళ్లల్లో భవిష్యత్తు మీద భరోసా నింపాలని. అంతేగదా? మన సంపాదించే ప్రతి రూపాయి, మన పడే ప్రతి కష్టం అన్నీ వాళ్లకోసమే. మన పిల్లలు మనకంటే గొప్పగా బతకాలి, వాళ్లు ఎలాంటి ఇబ్బందులు పడకూడదు. ఇదే కదా మనందరి తక్కన. అయితే ఇంత కష్టపడి మనం నిర్మించుకుంటున్న ఈ అందమైన జీవితంలోకి, మన ప్రశాంతత అనే కూటలోకి మనకు తెలియకుండానే కొన్ని విషపు పురుగుల్లాంటివి ప్రవేశిస్తాయి. అవి మన సమయాన్ని, మన శక్తిని, అన్నిటికన్నా ముఖ్యంగా మన మనశ్శాంతిని కొంచెం కొంచెంగా తినేస్తాయి. మనం వాటిని పెద్ద సమస్యగా గుర్తించం, కాని ఆ చిన్న విషయాలే, ఒక అనవసరమైన వాదన, ఒక పనికిరాని సంఘర్షణ మనని లోపలుంచి బలహీనపరుస్తాయి. రోజంతా ఆఫీస్లో కష్టపడి ఇంటికొచ్చిన తర్వాత ఆ కోపాన్ని, ఆ చిరాకును ఎవరిమీద చూపిస్తాం? ఏ పాపమెరగని మన భార్యమీద, మన పిల్లలమీద. మన ప్రశాంతతను ఎవరో బయటి వ్యక్తి చేతిలో పెట్టి ఆ నష్టాన్ని మన ఇంట్లో వాళ్లకి పంచుతాం. ఇది సరైనదేనా? మన మాట, మన మౌనం, ఈ రెండూ మన దగ్గరున్న రెండు పదునైన ఆయుధాలు. వాటిని ఎక్కడ, ఎప్పుడు, ఎలా వాడాలో తెలిసినవాడే నిజమైన యోధుడు. ఈరోజు మనం ఆ రహస్యం గురించే తెలుసుకోబోతున్నాం. మన కుటుంబాన్ని కాపాడుకోవడానికి, మన ప్రశాంతతను కాపాడుకోవడానికి మనం ఏ యుద్ధాలు చెయ్యాలో, ఏ యుద్ధాలను వదిలేయాలో నేర్చుకుందాం రండి. ఈ మాటల ఒక్కసారి మీ గుండెమీద చెయ్యి వేసుకుని ఆలోచించండి. ఎంత అద్భుతంగా, ఎంత నిజంగా చెప్పారో కదా! ఒక మూర్ఖుడితో వాదనకు దిగడమంటే మన చెంపమీద వాలిన ఒక చిన్న దోమను చంపడానికి మన చేతిని బలంగా పైకెత్తడం లాంటిది. ఇప్పుడు ఆలోచించండి, ఆ దెబ్బకు ఏమవుతుంది? ఆ దోమ చకచక్యంగా ఎగిరిపోవచ్చు. లేదా ఒకవేళది చచ్చిపోయినా కూడా ఆ దెబ్బ నొప్పి ఎవరికి తగులుతుంది? ఆ దోమకా? కాదు, మనకే. మన చెంపమీదే మన చేతితో మనమే బలంగా కొట్టుకుంటాం. ఆ దెబ్బకు చెంప ఎర్రగా కందిపోతుంది. నొప్పి మనకే, అవమానం మనకే. ఆ దోమ మనల్ని కుడితే ఎంత రక్తం పోతుంది? మహా అయితే ఒక చుక్క. కాని దాన్ని చంపాలనే ఆవేశంలో మనల్ని మనం ఎంత గాయపరుచుకుంటున్నాం? జీవితంలో మనం ఎదుర్కొనే ఎన్నో అనవసరమైన వాదనలు, గొడవలు కూడా ఇంతే. ఆ మూర్ఖుడనే దోమ మన జీవితంలోకొచ్చి ఏదో ఒక మాట అనేసి వెళ్ళిపోతాడు. కాని మనం దాని ఒక పెద్ద సమస్యగా భావించి వాళ్లను ఓడించాలని, వాళ్ల తప్పును నిరూపించాలని వాదనకు దిగుతాం. ఆ వాదన అనే ప్రక్రియలో మన విలువైన సమయం, మన శక్తి, మన ఆలోచనా విధానం, అన్నిటికన్నా ముఖ్యంగా మన కుటుంబంతో సంతోషంగా గడపాల్సిన మన ప్రశాంతత, ఇవన్నీ కోల్పోతాం. నష్టం ఎవరికి? పూర్తిగా మనకే. ఈ ఒక్క వాక్యం మన కళ్ళు తెరిపించాలి. ఇప్పుడు ఈ ముఖంమీద దోమ అనే పోలికను ఇంకాస్త లోతుగా మన జీవితానికి అన్వయించుకుని చూద్దాం. ఎందుకంటే పైకిది చాలా చిన్న ఉదాహరణలా కనిపించినా ఇందులో మన జీవితాన్ని మార్చేంత గొప్ప పాఠం దాగి ఉంది. మన కుటుంబం కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం ఈ పాఠాన్ని మనం అర్థం చేసుకోవడం చాలా అవసరం. ఈ మొత్తం ప్రక్రియలో 3 భాగాలున్నాయి. వీటిని మనం సరిగ్గా అర్థం చేసుకుంటే జీవితంలో చాలా సమస్యల నుంచి బయటపడచ్చు. మొదటిది దోమ. ఈ దోమ అంటే ఏమిటి? ఇది కేవలం ఒక చిన్న చికాకు. ఎవరో మనల్ని ఉద్దేశించి అన్న ఒక పనికిరాని మాట, లేదా మనల్ని చూసి వేసిన ఒక వెటకారపు నవ్వు, లేదా మనల్ని కించపర్చాలని చూసిన ఒక మూర్ఖుడి ప్రయత్నం. నిజానికిది మన జీవితాన్ని మాత్రం ప్రభావితం చేయాలని ఒక చిన్న విషయం. దాని బలం చాలా తక్కువ. రెండవది వాదన. ఇదే మనం చేసే ప్రయత్నం. ఆ దోమను ఎలాగైనా కొట్టాలి, చంపేయాలి అని మనం తీసుకునే నిర్ణయం. అంటే ఆ మూర్ఖుడికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి, వాణ్ణి నలుగురిలో తక్కువ చెయ్యాలి, నేను సరైన వాడినని నిరూపించుకోవాలని మనం వాదనకు దిగడం. ఈ ప్రయత్నంలో మనం మన శక్తిని, సమయాన్ని, మాటల్ని ఖర్చు పెడతాం. ఇక మూడవది, అత్యంత ముఖ్యమైనది, దెబ్బ. ఆ వాదన వల్ల చివరికి మిగిలే ఫలితం. ఆ దెబ్బ ఎవరికి తగులుతుంది? ఆ మూర్ఖుడికా? కాదు, 100% మనకే. ఆ దెబ్బ వల్ల మనమేం కోల్పోతాం? మన మనశ్శాంతి, మన ఆత్మగౌరవం, మన సమయం, మన ఇంట్లో మన కుటుంబంతో గడపాల్సిన సంతోషకరమైన క్షణాలు. ఆలోచించండి, యుద్ధం ఎవరితోనో బయటి వ్యక్తితో అనుకుంటాం, కాని చివరికి గాయపరుచుకునేది మనల్ని మనమే. మన ఆనందాన్ని మన చేతులతోనే మనం నాశనం చేసుకుంటాం. ఇది తెలివైనవాళ్లు చేసే పనేనా? ఒక విషయం మనమెప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. ఆ దోమ మన ఒంటిమీద వాలినంత మాత్రాన మనకు పెద్ద నష్టమేమీ జరగదు. అలాగే ఒక మూర్ఖుడు మన గురించి ఏదో అన్నాడని మన జీవితం తలకిందులైపోదు. వాళ్లు మనల్ని నాశనం చెయ్యలేరు. సమస్య వాళ్లు కాదు, వాళ్ల మాటలు కాదు. అసలు సమస్య వాళ్ల మాటలకు మనమిచ్చే విలువ, మన ప్రతిస్పందన. మన జీవితం అనే ఇంటికి, మన మనసు అనే గదికి తాళం మన చేతిలో ఉండాలి.
ఆ తాళాన్ని మనం ఎప్పుడైతే ఇతరుల చేతికిస్తామో వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి మన ప్రశాంతతను దోచుకుంటారు, మన సంతోషాన్ని, మన బాధను వాళ్లే నిర్ణయిస్తారు. ఒక మనిషి ఒక మాట అనగానే మనం కోపంతో ఊగిపోతున్నామంటే మన జీవితం యొక్క రిమోట్ కంట్రోల్ వాళ్ల చేతిలో పెట్టినట్టే కదా. వాళ్ళొక బటన్ నొక్కగానే మనం కోపపడతాం, ఇంకో బటన్ నొక్కగానే మనం బాధపడతాం. మనం వాళ్ల చేతిలో కీలుబొమ్మలమైపోతాం. కాబట్టి సమస్య బయటలేదు, మన లోపలే ఉంది, మన ప్రతిస్పందనలోనే ఉంది. ఆ దోమను చూసి నవ్వి దాన్ని మెల్లగా విదిలించి మన పని మనం చేసుకోపోవడమే తెలివి. సరే, వాదిస్తే ఏమవుతుంది, నా పరువేమైనా పోతుందా అనే కొందరనుకోవచ్చు. కాని ఇక్కడ మనం పోగొట్టుకునేది పరువు మాత్రమే కాదు, అంతకంటే ఎంతో విలువైనవి. ఒక అనవసరమైన వాదనకు మనం చెల్లించే అసలైన మూల్యమేంటో ఇప్పుడు మనం లోతుగా పరిశీలిద్దాం. ఇది డబ్బుతో కొలవలేని నష్టం, మన కుటుంబ భవిష్యత్తు మీద ప్రభావం చూపే నష్టం. ఈ రెండు వైపులా ఉన్న తేడాను ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి. ఒకవైపు మూర్ఖుడున్నాడు. వాడి లక్షణమేంటి? వాడు మనం చెప్పేది వినడానికి సిద్ధంగా లేడు. వాడికి అర్థం చేసుకునే ఉద్దేశ్యం లేదు. అన్నిటికన్నా ముఖ్యంగా వాడు మారడానికి అస్సలు ఇష్టపడడు. వాడు నమ్మిందే నిజం, వాడు చేసిందే కరెక్ట్ అనుకుంటాడు. వాడితో గంటలు గంటలు వాదించినా వాడికి జరిగే నష్టం సున్నా. వాడు ఎలా ఉన్నాడో అలాగే ఉంటాడు. ఇప్పుడు రెండో వైపు మనల్ని మనం చూసుకుందాం. మనం తెలివైనవాళ్లం, బాధ్యతగలవాళ్లం అనుకుంటాం. కాని ఆ మూర్ఖుడితో వాదనకు దిగినప్పుడు మనమేం కోల్పోతాం? మొదట మన శక్తిని కోల్పోతాం. ఆ వాదనలో మన గొంతు, మన మెదడు, మన శరీరం అన్నీ అలసిపోతాయి. ఆ శక్తిని మనం మన పిల్లలతో ఆడుకోవడానికి, మన భార్యతో ప్రేమగా మాట్లాడటానికి, లేదా మన పనిలో మరింత శ్రద్ధ పెట్టడానికి ఉపయోగించవచ్చు. కాని దాన్ని ఒక పనికిరాని వాదనలో వృధా చేస్తాం. రెండవది, మన శాంతిని కోల్పోతాం. వాదన ముగిసినా కూడా మనస్సులో ఆ కోపం, ఆ ఆవేశం, ఆ చిరాకు అలాగే ఉండిపోతాయి. అదే ఆలోచనలతో ఇంటికి వెళ్తాం. భోజనం సరిగ్గా చేయలేం, నిద్ర సరిగ్గా పట్టదు, మనింట్లో ప్రశాంతమైన వాతావరణాన్ని మన చేతులతోనే చెడగొడతాం. మూడవది, మన గౌరవాన్ని కోల్పోతాం. ఒక మూర్ఖుడి స్థాయికి దిగిపోయి మనం వాదించడం మొదలుపెడితే చూసేవాళ్ల దృష్టిలో మనకీ వాడికి తేడా ఏముంటుంది? మన గౌరవాన్ని మనమే తగ్గించుకున్నవాళ్లమవుతాం. ఇప్పుడు చెప్పండి, ఈ వాదన వల్ల నష్టం ఎవరికి జరుగుతోంది? స్పష్టంగా మనకే. అందుకే ఈ 3 విషయాలను మీ మనసులో బలంగా ముద్రించుకోండి. ఒక అర్థంలేని వాదనలో గెలుపు అనేది అబద్ధం. అది ఒక భ్రమ. ఆ వాదనలో మనం గెలిచామని అనుకున్నా నిజానికి మనం ఓడిపోతాం. ఎందుకంటే మనం కోల్పోయే శక్తి, మనశ్శాంతి, ఆత్మగౌరవం ఇవి డబ్బు పెడితే తిరిగి వచ్చేవి కావు. ఒకసారి పోతే మళ్లీ సంపాదించుకోవడం చాలా కష్టం. మన కుటుంబానికి మనం ఇవ్వగలిగే అతిపెద్ద ఆస్తి డబ్బు, బంగారం కాదు. మన సమయం, మన ప్రేమ, మన ప్రశాంతత. మనం బయట అనవసరమైన గొడవల్లో మన శాంతిని పోగొట్టుకుంటే మన కుటుంబానికి మనం ఏమివ్వగలం? కేవలం చిరాకు, కోపం తప్ప. కాబట్టి వీటిని కాపాడుకోవడమే ఒక కుటుంబ పెద్దగా మన మొదటి బాధ్యత. ఈ చిత్రాన్ని చూడండి. ఇది మన నష్టాన్ని కళ్లకు కట్టినట్టు చూపిస్తోంది. ఆ వాదన అనే మంటలో మనం మన శక్తిని, శాంతిని, గౌరవాన్ని సమానంగా ఆహుతి చేస్తున్నాం. 100కు 100% నష్టం మనదే. ఆ మూర్ఖుడేమీ కోల్పోడు. వాడు బహుశా ఆ వాదనను ఆస్వాదిస్తాదేమో కూడా. కాని మనం మాత్రం మనల్ని మనం కాల్చుకుంటున్నాం. ఆలోచించండి, మన పిల్లల చదువు కోసం, మన కుటుంబ భవిష్యత్తు కోసం మనం ఎంతో ప్లాన్ చేసుకుంటాం, డబ్బును పొదుపు చేస్తాం. కానీ మన శక్తిని, మన శాంతిని ఇలా అనవసరంగా ఖర్చు పెట్టేటప్పుడు మాత్రం ఏమీ ఆలోచించం. డబ్బు కన్నా విలువైన ఈ ఆస్తిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనమీదే ఉంది. ఎందుకంటే ఈ నష్టం మనది, మన కుటుంబానిది. సరే, ఇదంతా బాగానే ఉంది. కానీ ఎవరైనా మనల్ని అనవసరంగా రెచ్చగొడుతుంటే, ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటే మనల్ని చేతకాని వాళ్లని అనుకోరా? మనల్ని బలహీనులనుకోరా? ఈ భయం మనలో చాలామందికుంటుంది. కాని నిజం చెప్పాలంటే అసలైన బలం ఎదురు మాట్లాడటంలో లేదు. సరైన సమయంలో సరైన చోట మౌనంగా ఉండగలగటంలో ఉంది. మౌనమంటే ఓటమిని అంగీకరించడం కాదు. మౌనం చేతకానితనం కాదు. మౌనం ఒక గొప్ప వివేకం. అది బలానికి అసలైన మార్గం. చాలామంది తెలివితేటలు అంటే ఏమనుకుంటారంటే బాగా మాట్లాడటం, ఎదుటివాళ్లను మాటలతో ఓడించటమని. కాని అది నిజమైన వివేకం గాదు. నిజమైన వివేకం, నిజమైన జ్ఞానమంటే ఎక్కడ మాట్లాడాలో తెలియటం కన్నా ఎక్కడ మౌనంగా ఉండాలో గ్రహించటం. ఒక కుక్క మనని చూసి మొరిగినప్పుడు మనం కూడా కిందికి వంగి దాన్ని చూసి మొరుగుతామా? లేదు కదా. దాన్ని పట్టించుకోకుండా మన దారిన మనం వెళ్ళిపోతాం. ఎందుకంటే దాని స్థాయికి మనం దిగజారకూడదని మనకు తెలుసు. అలాగే ఒక మూర్ఖుడు మనమీద అరిచినప్పుడు మనం కూడా వాడిలాగే అరవటం మొదలుపెడితే మనకీ వాడికి తేడా ఏముంటుంది? మౌనమనేది మనల్ని మనం కాపాడుకునే ఒక కవచం.
మన ప్రశాంతత అనే కోటకు అది ఒక బలమైన గోడ. అనవసరమైన యుద్ధాలను తెలివిగా వదిలేయడమే అసలైన గెలుపు. ఆ మౌనం ద్వారా మనం కాపాడుకున్న శక్తిని, సమయాన్ని మన కుటుంబం కోసం, మన లక్ష్యాల కోసం ఉపయోగించవచ్చు. ఇప్పటివరకు మనం వాదిస్తే నష్టపోతామని తెలుసుకున్నాం. మౌనంగా ఉండటం గొప్ప వివేకమని అర్థం చేసుకున్నాం. అయితే ఇప్పుడు మన ముందొక చాలా ముఖ్యమైన ప్రశ్న ఉంది. జీవితంలో ప్రతి విషయంలోనూ గెలవాలని మనం కోరుకుంటాం. మన పిల్లలు చదువులో గెలవాలి, మన ఉద్యోగంలో గెలవాలి. మరి ఈ వాదననే విషయంలో గెలవడమంటే ఏంటి? ఆ మూర్ఖుడిని మాటలతో ఓడించడమే గెలుపా, లేక ఇంకేదైనా ఉందా? నిజమైన గెలుపుకు అసలైన అర్థమేంటి? దాన్ని మనం ఎలా సాధించాలి? ఇప్పుడు మనం గెలుపు, విజయం అనే పదాలకు ఒక కొత్త అర్థాన్ని ఇచ్చుకుందాం. మన ఆలోచన విధానాన్ని మార్చుకుందాం. ఎందుకంటే మనం మన లక్ష్యాన్ని సరిగ్గా నిర్వచించుకున్నప్పుడే దాన్ని సాధించే మార్గం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అసలైన విజయం ఎక్కడ దాగి ఉందో దానిని మనం ఎలా సొంతం చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇదే మనం తెలుసుకోవలసిన అసలైన రహస్యం. మన లక్ష్యం ఎప్పుడూ ఎదుటి వ్యక్తిని ఓడించడం కాకూడదు. ఎందుకంటే వాళ్లను ఓడించడం వల్ల మనకు ఒరిగేది ఏమీ లేదు. మన జీవితంలో ఏ మార్పూ రాదు. మన అసలైన లక్ష్యం మనల్ని మనం కాపాడుకోవటం, మన ప్రశాంతతను కాపాడుకోవటం, మన శక్తిని కాపాడుకోవటం, మన కుటుంబాన్ని కాపాడుకోవటం. మన జీవితం మనకొక రాజ్యం లాంటిది. దానికి మనమే రాజు. మన కుటుంబమే మన సైన్యం. మన ప్రశాంతతే మన సంపద. బయటనుంచి వచ్చే పనికిరాని వాదనలు, విమర్శలు అనే దండయాత్రల నుంచి మన రాజ్యాన్ని, మన సంపదలు కాపాడుకోవటమే మన రాజుగా మన మొదటి కర్తవ్యం. ఆ దోమను చంపడం మన లక్ష్యం కాదు. మనల్ని మనం గాయపరుచుకోకుండా ఉండటమే మన లక్ష్యం. ఆ మూర్ఖుని ఓడించడం మన లక్ష్యం కాదు. మన మనశ్శాంతిని కాపాడుకోవటమే మన అసలైన గెలుపు. చివరగా నాదొక మాట. ఈ మాటను మీ జీవితాంతం గుర్తుంచుకోండి. నిజమైన విజయం, నిజమైన గెలుపు అంటే ఒక మూర్ఖుడిని మాటలతో ఓడించడంలో లేదు. వాడి తప్పును నిరూపించడంలో లేదు. వాటిని నలుగురిలో తలదించుకునేలా చేయడంలో అస్సలు లేదు. నిజమైన విజయమంటే వాళ్లను, వాళ్ల మాటలను, వాళ్ల ఉనికినే పట్టించుకోకుండా మన దారిలో మనం ప్రశాంతంగా, గౌరవంగా ముందుకు సాగిపోవడంలోనే ఉంది. దోమలు మన చుట్టూ ఎప్పుడూ తిరుగుతూనే ఉంటాయి. అవి కుడుతూనే ఉంటాయి. వాటిని కొట్టడానికి మనల్ని మనం ప్రతిసారి గాయపరుచుకుందామా? లేక ఆ దోమను ఒక చిన్న నవ్వుతో విదిలించేసి మన కుటుంబంతో, మన పిల్లలతో సంతోషంగా మన ప్రయాణాన్ని కొనసాగిద్దామా? ఈ నిర్ణయం మన చేతుల్లోనే ఉంది. మీ సమయం, మీ శక్తి, మీ మనశ్శాంతి చాలా విలువైనవి. వాటిని మీ కుటుంబం కోసం, మీ లక్ష్యాల కోసం, మిమ్మల్ని ప్రేమించే వాళ్ళ కోసం మాత్రమే ఉపయోగించండి. పనికిరాని వాళ్ళ కోసం ఒక్క క్షణాన్ని కూడా వృధా చేయకండి. అదే నిజమైన బలం, అదే నిజమైన వివేకం, అదే నిజమైన విజయం.